ఇదే గొడ్డల పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మళ్ళా మొన్ననే అయ్యప్ప చెప్పే మాజీ రా ఇప్పుడు కలబడదామంట. రా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా కలబడదాము, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాము. ప్రజలు చెప్పాలా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక్కసారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావు. 2 సార్లు ఎమ్మెల్యేనైనా నాకు అన్నీ తెలుసు అంటావు కదా రమ్మప్ప. మరి ఏం చేసినావు నువ్వు మాజీ? ఈరోజు నన్ను చూస్తాం రా నేను ఓడిస్తాడా ఉండు. 29లో ఎవరిని ఓడియాలను 29లో తెలుసుకుందా, ప్రజలు గెలుస్తారు, నేను కాదు. ఎవడు గెలిపియాలా? ఓడిపోయాలంటే మీరు గెలిపించేది, ఓడియాలన్న మీరే, గెలిపియాలన్న మీరే. ఆయనకు అంత తొందర అప్పుడే తట్టుకోలేకున్నాడు. చూసి 2 ఏళ్ళకే నాకు రా 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 పోటీ పడదాం. ఏంది పోటీ పడతావు? పడబెట్టిన ఆల్రెడీ కొట్టించిన జోకొట్టిన మొన్న 202 సార్లు జోకొట్టినా. నువ్వు నన్ను ఒకసారి జోకొడితే నేను 2 సార్లు జోకొట్టినా. మళ్ళీ ఏదైనా పడితే సవాల్ అంటావు. రా పెట్టు, పేపర్ రిలీజ్ చేయి. నువ్వు 2000 వైపు చేసావా, 9 నుంచి 14 ఏం చేసావు, ఏ గ్రామంలో ఎవరైనా రికార్డులు ఉన్నాయి కదా, అన్ని రికార్డులే. దానికి ఏమంటే ఎస్పీ పర్మిషన్ తీసుకో, రా పోదాం తెలుసుకుందా. ఏం తెలుసుకుంటావు? తెలుసుకొని మీ కుటుంబం అంతా అంతేగా క్లియర్గా ప్రజలు చెప్పినారు.